బతికి ఉన్నప్పుడు భగవద్గీత వినకుండా పోయిన క్షణంలో ఈ భగవద్గీత వినిపిస్తే ఈ చనిపోయినటువంటి జీవుడు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడంటారా? మీరు ఆలోచించేయండి ఒక్కసారి. ఇప్పుడు నాకు బంగారం మీద బాగా మమకారం ఉందమ్మా అనుకుందాం. ఆ బంగారం మీద మమకారం ఉండి నా బంగారం మీదనే వ్యామోహం ఉంటుంది బతుకున్నంత వరకు. చనిపోయినా కూడా నా బంగారపు నేను దాచుకునే డబ్బా ఎవడని తీసేస్తాడమని చెప్పి దాని చుట్టూనే నేను తిరుగుతాను, ఆత్మయి ప్రేతాత్మయి రకరకాలుగా. అప్పుడు మరి నాకు నువ్వు భగవద్గీత పెడితే ఈ బంగారమే కనిపిస్తుంది కానీ భగవద్గీత కనిపించదు. కాబట్టి మొక్కై వంగంది మానై వంగునా. కాబట్టి బతికుండంగానే భగవద్గీత చదవండి, బతికుండంగానే విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యండి. భగవద్గీత మహాభారతం నుంచే వచ్చింది, విష్ణు సహస్రనామం కూడా మహాభారతం నుంచే వచ్చింది. చక్కగా మీరు విష్ణు సహస్రనామం పారాయణము భగవద్గీత చదివినట్లయితే బతికి ఉండంగానే కొన్ని మీరు చేసినటువంటి ఆ మనిషికి వ్యక్తిగతంగా తన యొక్క స్వార్థం వలన కానీ లేకపోతే వేరే వాళ్ళు ప్రేరేపించడం మూలకంగా కానీ ఏదో స్వలాభంగా కానీ లేకపోతే కుటుంబానికి ఎలాగైనా నేను తెచ్చిపెట్టాలనే ఒక చిన్న స్వార్థ కోరికతో కానీ కొన్ని ధనాన్ని మనం చేసేటువంటి పనులు ఉంటాయి, సంపాదించే మార్గాలు బాగుండవు. సో అలాంటి దోషాలన్నీ పాపాన్ని ఇక్కడే పోగొట్టుకుంటానికి ఉపయోగపడే ఏకైక సాధనం భగవద్గీత. మనల్ని మనిషిగా మారుస్తుంది. ముందరగా రోజు భగవద్గీత చదవటం మూలకంగా మనిషిగా మారుస్తుంది. ఆ భగవద్గీతతో కలిపి విష్ణు సహస్రనామం పారాయణం చేయటం మూలకంగా మీరు విష్ణు భక్తులు అవుతారు. ఎప్పుడైతే విష్ణు భక్తులయ్యారో మీరు ఇప్పటిదాకా చేశానన్న పాపం ఉన్నది కదా, అది మిమ్మల్ని అంటుకోవటం మానేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడైతే పాపం అంటుకోదో మీకు జన్మ అనేది ఉండదు. ఎప్పుడైతే మీకు జన్మ ఉండదో సాక్షాత్తు విష్ణువు దగ్గరే ఉన్నారుగా, అదే వైకుంఠము. కాబట్టి చక్కని ప్రశ్న మన ఆర్బీసీ ఛానల్, ఆధ్యాత్మికమైనటువంటి మీ ఛానల్ ద్వారా మనం ఇవన్నీ కూడా తెలియచేయటం మూలకంగా వారిలో పరివర్తన కలగాలి. ఇప్పుడు ఒకరిని కొట్టామండి, తర్వాత తెలిసింది మా పిల్లవాడి తప్పు వాళ్ళ తప్పు కాదు కానీ కొట్టొచ్చాను అని తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? వెంటనే నువ్వు కొట్టిన వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పటమే తొలి ప్రాయశ్చిత్తం. వాళ్ళు క్షమించనియండి, క్షమించకపోనియండి, అయ్యా నా తప్పు అయిపోయింది, నేను ఆవేశపడ్డాను, మా పిల్లవాడు తప్పు చేసినా మీ పిల్లవాడిని అనవసరంగా అన్నాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు అవతల వాడి లోపల వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు కదని ఆ రోజు నుంచి వాడు బాధపడటం అనేది మానేస్తాడటండి. అప్పుడు వాడి బాధపడటం ఎప్పుడైతే మానేస్తాడో వీడికి పాపం అప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాడు బాధపడుతూనే ఉంటాడో వాడి ఏడిపే వీడికి పుండై పాపమై శాపమై మళ్ళీ జన్మెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామం చేయటం మూలకంగా వాడు మర్చిపోలేకుండా మనల మీద ఏడుస్తున్నా కానీ ఈ విష్ణు శబ్దం అనేటువంటిది నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పొచ్చావు కానీ వాడిలో మార్పు రాలేదు, నేను క్షమించలేదు. ఈ విష్ణుమూర్తి యొక్క పారాయణం, విష్ణు సహస్రనామం అంటే విష్ణు యొక్క పారాయణమే, ఇది చేయటం మూలకంగా వాడి నుంచి వచ్చేటువంటి చెడు నీకు భగవంతుడు చూస్తాడు. శత్రు బాధలు కూడా తొలగించేస్తాడు. అనేక రకాలైన అనేక రకాల అంతా ఇంత అని చెప్పలేమమ్మా. దానికి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దూర్వాస మహాముని. విష్ణువు యొక్క గొప్పతనాన్ని అంబరీష్ మహారాజు ద్వారా, అంబరీషుడు చాలా గొప్ప విష్ణు భక్తుడు. ఆ గొప్ప విష్ణు భక్తుడిని ఏకాదశి రోజులు ఉపవాసం అనేది అందుకు వచ్చింది, దానికే కారణం. ఆయన ఏకాదశి నియమాన్ని పాటించేవాడు. అయితే ద్వాదశి వెళ్ళేలోగా ఏదన్నా ఆహారం తీసుకోవాలి ఉపవాసం ఉన్నటువంటి వారు. అయితే ద్వాదశి రోజున ఈ దూర్వాస మహాముని వీళ్ళింటికి, అంబరీష్ గారింటికి వస్తాడు. ఆహా, మహావిష్ణువు నా ఇంటికి వచ్చాడు ఇవాళ అని చెప్పి మీరు భిక్షకు వచ్చారు ఇవాళ నా ద్వాదశి అంటే నేను స్నానం చేసి వస్తానని చెప్పి ఈ దూర్వాస మహాముని నదికి పెడతారు. సమయం అయిపోతుంది, ఇంకా ద్వాదశి వెళ్ళిపోయేలోగా వీరు ఏదన్నది పుచ్చుకోవాలి కొద్దిగా అన్న. అప్పుడు గురువులను అడుగుతారు అంబరీష్ గారు. అడిగితే గురువులు అంటారు జలాన్ని తీసుకున్న ఆహారం తీసుకున్నట్లే, కాబట్టి కొద్దిగా ఒక చెంచాడు ఉదకాన్ని మీరు నోట్లో వేసుకోండి అనగానే వారు
3 సార్లు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఔపాసన చేస్తాడు. అది దూర్వాసుడు తెలిసి కోపం వచ్చి శాపం పెడతాడు. అప్పుడు ఆ యొక్క దానికి సాక్షాత్తు విష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం దుర్వాస మహాముని తలకాయని తెంపడానికి వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ భక్తుడు యొక్క ఆయన ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మానికి ఈయన దుర్వాసుడు అంటాడు, నేను రాకుండా ద్వాదశి ఎట్లా వెళ్ళిపోతుంది, నీవు అంత శక్తివంతుడే, కానీ నేను విష్ణువుని నమ్ముకుని రోజు విష్ణు సహస్రనామే చేస్తున్నా, ఆయన చెప్పిన నియమావళే పాటిస్తున్నా, దాని ఫలితాన్ని నేను ఇంకా అనుభవించలే, నువ్వు అనుభవించున్నావు, ఎందుకంటే నువ్వు లక్షల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడివి, కానీ నా బాధ కొద్దికి నేను మా ఇంటి గురువుని అడుగుతాను కదా, అయ్యా ఆ మాదిరిగా నేను అడిగాను ఇక్కడ. కాబట్టి అలాంటి అంబరీష మహారాజు గారిని కాపాడినటువంటి శక్తి విష్ణు శక్తి. అలాంటి పారాయణం విష్ణు సహస్రనామం పారాయణం. అయితే ఇక్కడ మీరు విష్ణువు, నారాయణుడు, అలాగే వెంకటేశ్వర స్వామి ఒకటే అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. కానీ విష్ణు పేరుకంగానే ఏదన్నా ఒక ఆలయం ఉందా ఇక్కడ? ఎందుకు లేవమ్మా, చాలా ఉన్నాయి విష్ణుమూర్తి పేరుతో ఆలయాలు. ప్రతి ఆలయము కూడా విష్ణు సంబంధించిందే కదమ్మా. ఇప్పుడు మీకు విష్ణువు అనేటువంటిది ప్రత్యేకించి మనం గుడి కట్టాలి అని అనుకుంటాం కాదు. విష్ణువు యొక్క శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నది. ఇప్పుడు మనం అరసవెల్లి వెళ్ళామనుకోండి, కూర్మ అవతారం విష్ణువే దానికి ప్రధాన. ఇప్పుడు మీరు మంగళగిరి వెళ్ళండి, యాదగిరి గుట్ట వెళ్ళండి, మాల్యాద్రి వెళ్ళండి, లక్ష్మీ నరసింహస్వామి విష్ణువు యొక్క అవతారమే కదా. విష్ణువు అనేక రూపాల్లో, అనేక సమయాల్లో, అనేక రకాలుగా, అనేక రూపాల్లో వచ్చాడు. కాబట్టి ఆయా యొక్క శక్తులు ఆయా ప్రదేశాల్లో ఆయా కార్యక్రమాన్ని నిర్వహించినాయి. కాబట్టి ఆ దేవతా శక్తి ఇప్పటికీ ఉన్నది. యాదగిరి గుట్టలో అయితే స్వామివారి కింద నుంచి పైకి దాకా నడుచుకున్నటువంటి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. పెద్ద పెద్ద పాదాలు, దగ్గర దగ్గర ఒక మోరడంత పాదాలలాగా కనిపిస్తూ ఉంటాయి. కింద గుట్ట లక్ష్మీ నరసింహస్వామి నుంచి పై గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళేటప్పుడు 2-3 పాదాలు మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి స్వామివారికి మనం ఏ రూపకంగా ఆయన అర్చన చేసినా అందులో మహావిష్ణువుకి తెల్లని పూలు ఇష్టము, తులసీ దళాలు మహా ఇష్టం. అవును, తులసి దళాలతో ప్రత్యేకంగా ఎలాంటి కష్టం ఉన్నా కానీ చాలా మంది మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను, దయచేసి ఏకాదశి రోజున మాత్రం తులసీ దళాన్ని కొయ్యవద్దు, మహాపాపం చుట్టుకుంటుంది. మీరందరూ కూడా బాగా తెలుసుకోవాలి. ఏకాదశి రోజున ఎవరు కూడా తులసి చెట్టుని కొయ్యరాదు. దళాలతో పూజ చేయాలన్నా కిందటి రోజునే మీరు దాన్ని మగవారి చేత కోయించుకుని, ఇంట్లో ఉన్న మగపిల్లవాడి చేతనో, భర్తనో, తాతగారో, మామగారో ఎవరికి వారు కోసిస్తే అది చక్కగా ఒక మంచి వస్త్రంలో నీళ్లు చల్లి దాచిపెట్టుకుంటే మరుసటి రోజు దాన్ని పూజకు ఉపయోగించుకోవచ్చు. మాల కట్టి చక్కగా. అవి కోయటం కూడా ఆడవాళ్ళు కోయకూడదు, తులసి దళాలు కోయకూడదమ్మా. అలాగే ఆ మాదిరిగా ఏకాదశి మహాపాపం చుట్టూ ఉండేది. ఏకాదశి రోజున అసలు తులసిని తుంచరాదు. సాక్షాత్తు విష్ణువు తులసి వృక్షాన్ని పట్టుకుని ఉండేటువంటి సమయం అది. కాబట్టి అలాంటి సందర్భం నువ్వు తుంచుతున్నావంటే అది. అలాగే సోమవారం రోజున బిల్వదళాన్ని కొయ్యరాదు. శివరాత్రి రోజున, సోమవారం రోజున, మాస శివరాత్రి రోజున బిల్వదళాన్ని అస్సలు కొయ్యకూడదు. ఈ 2 చోట్ల విష్ణుమూర్తి ఉంటాడు, శివుడు ఉంటాడు. అంటే అలాంటి గొప్పదైనటువంటి విష్ణు సహస్రనామాన్ని మనం ఎంతో ప్రేమతో, భక్తి భావనతో, ఆనందంతో మీకు ఎలాగన్నా చదవండి అమ్మ. దానిలో ముందర తప్పు చదువుతారు, 2వ రోజు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కాబట్టి తప్పు చదివినంత మాత్రాన భగవంతుడు ఏం మనం శిక్ష వేయడండి, మనకి పాపం రాదు. కానీ ఆ తప్పునే కంటిన్యూషన్గా చదువుకుంటూ వెళ్ళటం మూలకంగా నీకు పాపం వస్తుంది. తప్పుని సరిదిద్దుకుని పారాయణం చేస్తే ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి ప్రమాదము ఉండదు. అదే భీష్ముడు కూడా చెప్పాడు, నాయన నీ దగ్గర ఉన్నటువంటి కృష్ణు భగవానుల వారే సాక్షాత్తు సర్వదేవతా స్వరూపుడైనటువంటి మహావిష్ణువు. ఇప్పుడైనా కూడా మీరు ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం, ఆ జగద్గురువుగా చూడండి, ఆయన గురుమూర్తి. కాబట్టి అలాంటి విష్ణువు యొక్క స్మరణం మనం ఈ రోజున చక్కగా చేసుకుంటున్నామంటే మనకు కూడా వైకుంఠ ప్రాప్తి ఉన్నదనమాట. అయితే గురుగారు, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి.
ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇంత విష్ణు సహస్రనామం మేము చదువుకోలేము అనుకునే వాళ్ళు కానీ, ఒక్కొక్క సమస్యకి కూడా పరిష్కారంగా ఒక్కొక్క నామం ఉంది అని అంటారు కదా. ఇందులో ఏ నామాలు ముఖ్యంగా పెళ్ళికి కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ, అలాగే పిల్లలు కలగడానికి కానీ, మేధస్సుకు కానీ చదువుకోవాలి అంటే ఏ నామాలు ప్రత్యేకంగా చెప్తారు? ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మనిషి తిరుగుతున్నాడు. దీన్నే పార్వతీదేవి అడిగిందని ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. అవును. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఇది 1000 నామాలకు తక్కువ కాదు. దానిలో ఉన్నది శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే. ఇక్కడ అన్ని రామ 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 అనేటువంటి శబ్దం అంతా వస్తుంది సరే. ఇది మొత్తం చదవటం మూలకంగా విష్ణువు యొక్క స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా పారాయణం చేసిన ఫలితం లభిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అలా చెప్పి ఈ నామాన్ని చేయటం మూలకంగా ఆయన మరింత ఆనందం పొందుతాడు. ఎందుకు? ధర్మాన్ని ఆచరించినటువంటి మనిషి రూపకంగా పుట్టి విష్ణువు ధర్మాన్ని ప్రజలకి ఏకపతి వ్రతం అనేది ఆయన ఆచరించాడు. చాలామంది ఆడవాళ్ళకి నోములు వ్రతాలు ఉన్నాయి, మగవాళ్ళకి లేవా అంటే మగవాళ్ళకు ఉన్నది రాముడు వారి యొక్క వ్రతం ఉన్నది. ఏకపతి వ్రతం ఆయన చేశాడు కదా, పత్ని వ్రతం. ఒకతే భార్య ఉండాలి ఆయన మరి ఆచరించాడు కదా. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఎంత లాభం ఉంటుంది, ఎంత కీర్తి ఉంటుంది. ఇప్పటిదాకా రాముడి యొక్క పేరు నడుస్తోంది కదమ్మా. కాబట్టి మగవాళ్ళందరూ కూడా రామాయణం చూసి రాముడిని అనుకరించాలి. తద్వారా ఇంట్లో సౌఖ్యం లభిస్తుంది. రామనామం చేయటం మూలకంగా త్వరగా పాపము ప్రక్షాళన జరుగుతుంది. రామనామం చేయటం మూలకంగా నాభి దగ్గర నుంచి ఉండేటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి. కృష్ణనామం చేయటం మూలకంగా హృదయాల దగ్గర నుంచి ఉండేటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయి. కృష్ణస్మరణం మనం బాగా చెయ్యాలి. కృష్ణస్మరణం చేయటం మూలకంగా గుండె జబ్బులు రావు. రామశబ్దం చేయటం మూలకంగా గర్భం లోపల ఉండేటువంటి రోగాలు రావు. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం మూలకంగా గ్యాస్ట్రిక్ ట్రబులు, గ్యాస్కి పొట్టలో 24 గంటలు గ్యాస్ అని ఏవో రకరకాల మందులు మిగుతున్నారు. విష్ణు సహస్రనామం వినటం మూలకంగా బాడీలో చెడు గ్యాస్ అనేటువంటిదంతా కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు మందు బిళ్ళలు, ఇప్పుడు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉంటారు సమాజంలో, ఆ మందు బిళ్ళలను పట్టుకుని మీరు విష్ణు సహస్రనామం చదవటం మూలకంగా చదివి ఆ బిళ్ళను మీరు తీసుకుంటాం మూలకంగా సాక్షాత్తు ఆ రోగాన్ని విష్ణువే మీ శరీరం నుంచి పోగొడతాడు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. సర్వరోగాల్ని పోగొడతాడు. అవి మనోవికారాల్ని పోగొడతాడు, మానసికమైనటువంటి వికారాలని పోగొడతాడు, నేత్రాలకు సంబంధించిన వికారాలని పోగొడతాడు. అంత గొప్ప శక్తి విష్ణు సహస్రనామంలో దాగి ఉన్నది. అంటే అందరూ కూడా ఇది సమయం అని కానీ సందర్భం అని కానీ అవసరం లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. కాకపోతే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎంత కష్టతరందైనా కానీ సులువుగా నేర్చుకున్న వారై విష్ణు సహస్రనామాన్ని ఈజీగా చదువుకునే మార్గం ఉంటుంది అని అంటారు. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలామంది పనిచేస్తున్నారు. రోజుకు ఒక కోర్సు ఎందుకు నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఆల్రెడీ చదివేశారుగా. బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయింది, క్యాంపస్ సెలక్షన్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు కోర్సులు చదువుతున్నారు? రకరకాల కోర్సులు వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఎట్లా చదువుతున్నారు? అవన్నీ ఎలా నేర్చుకుంటున్నారు? మీకు ఉద్యోగం ఉండాలనేటువంటి ఆశతోనే కదా. మరి ఎంత కష్టమైనా కూడా మీరు దాని గురించి సమయం కేటాయించుకుని ఆ కోర్సు నేర్చుకుని మీరు ఉద్యోగంలో సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ఎలాగైతే చేస్తున్నారో, ఇక్కడ ఉద్యోగం ఏమిటి? జన్మ ఎత్తకుండా ఉండటమే మన ఉద్యోగం. మళ్ళీ జన్మెత్తితే ఇంత కష్టపడాలిగా ఇప్పుడు చెప్పిందంతా. సో ఈ జన్మ ఎత్తకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటిది విష్ణు సహస్రనామము. రైట్ గురువు గారు, ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.